యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఒక గుడ్డివాడు వచ్చినప్పుడు, ఆ గుడ్డివాడిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచగోరి, ఆయన నేల మీద ఉమ్ము వేసి, ఆ నేల మట్టిని బురదగా చేసి, ఆ దానిని తీసి అతని కనుల మీద రాయడం జరిగింది. ఆ కనుల మీద రాసి ఆయనేమంటారంటే, "నీవు వెళ్లి సీలోయెము అనే కోనేటికి వెళ్లి అందులో నీ కళ్ళు కడుగుకో" అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అదే విధంగా ఆ సీలోయెము అనే కోనేటికి వెళ్లి అక్కడ అతని కన్నులను కడుగుకొని స్వస్థపరచబడడం జరిగింది. అయితే ఇక్కడ సీలోయెము అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే పంపబడినవాడని అర్థము. ఈ మాటలు మనకి యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో మనకి చక్కగా కనపడుతూ ఉంటుంది. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి, వాని కనుల మీద ఆ బురద పూసి, నీవు సీలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సీలోయామను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఇక్కడ ఈ గుడ్డివాడు ఆ కోనేటికి వెళ్ళి కడుగుకున్నప్పుడు చూపు గలవాడై వచ్చాడు. తన ఈ గుడ్డితనము తొలగిపోయింది. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటి అంటే, ఆనాడు ఆ గుడ్డివాడు తన గుడ్డితనము తొలగింపబడడానికి అతను సీలోయము అనే కోనేటికి వెళ్ళి కడుక్కోవడం జరిగింది. అంటే ఇక్కడ కడగబడిన అనుభవం అతను కలిగి ఉన్నాడు. ఈనాడు మనము కూడా మన ఆత్మీయ గుడ్డితనము, మన అంధత్వము తొలగిపోవాలంటే కడగబడిన అనుభవం మనము కలిగి ఉండాలి. మనం పవిత్రపరచబడిన అనుభవం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుల గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ వచనంలో, గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధియగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. గుడ్డి పరిసయ్యుడా, నువ్వు ముందు లోపల శుద్ధి చేసుకో అని చెప్పి మాట్లాడుతున్నారు. లోపల నువ్వు కడుగుకో, పవిత్రపరచబడాలి నీవు. అప్పుడు నీ గుడ్డితనం తొలగిపోతుంది. నువ్వు పవిత్రపరచబడనంత వరకు, నువ్వు కడగబడనంత వరకు, కడుగబడిన అనుభవం నీకు లేనంత వరకు కూడా నువ్వు గుడ్డివాడివే అని చెప్పి, గుడ్డి పరిసేయుడు అని చెప్పి ఆయన పిలవడం జరిగింది. అంటే ఆయన కడగబడిన అనుభవం నీకు కావాలి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. వెలుపల మాత్రమే కాదు, లోపల కూడా కడగబడిన అనుభవం కావాలి అని చెప్పి, పవిత్రపరచబడాలి, నువ్వు కడగబడాలి అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈనాడు మనల్ని కూడా దేవుడు నువ్వు కడగబడిన అనుభవం కలిగి ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నారు. శుద్ధీకరించబడాలి, పవిత్రపరచబడాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నారు. అయితే దేని ద్వారా పవిత్రపరచబడాలంటే ఆ గుడ్డివాడు సీలోయము అనే కోనేటిలో కడుగుకున్నాడు. సీలోయము అనే మాటకు పంపబడిన వాడని అర్థము. అంటే పంపబడిన వాడి ద్వారా అతను పవిత్రపరచబడ్డాడు, కడగబడ్డాడు. ఈనాడు పంపబడిన వారు ఎవరయ్యా అంటే పరలోకం నుంచి పంపబడిన యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి యొద్ద నుంచి పంపబడిన యేసుక్రీస్తు ప్రభువారు. నేను పైనుండి వచ్చేవాడను, నేను పంపబడిన వాడను, తండ్రి చేత పంపబడ్డాను, మీ పాపాల నిమిత్తమే పంపబడ్డాను అని చెప్పి ఆయన అనేక పర్యాయాలు మాట్లాడిన సందర్భాలు మనకి కనబడుతూ ఉంటాయి. కాబట్టి పంపబడిన వారు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత మనము కడగబడాలి. నీవు కడగబడిన అనుభవం కలిగి ఉండాలి. అది యేసయ్య రక్తము చేత నువ్వు కడగబడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే కనుక, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చెయ్యను. యేసయ్య రక్తం మనం ప్రతి పాపం నుంచి కూడా పవిత్రులుగా చేస్తుంది, మనల్ని కడుగుతుంది. కాబట్టి యేసయ్య రక్తము చేత నువ్వు కడగబడాలి. యేసయ్య రక్తం నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది, పవిత్రునిగా చేస్తుంది. నీవు కడగబడతావు, నువ్వు పరిశుద్ధపరచబడతావు. నీ ఆత్మీయ గుడ్డితనం తొలగిపోతుంది, నీ అంధత్వం తొలగిపోతుంది, నువ్వు తేటగా చూడగలుగుతావు. ఆ గుడ్డివాడు సీలోయము కోనేటిలో కడగబడిన తర్వాత చూడగలిగాడంట. ఈనాడు నువ్వు ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు చూడగలగాలంటే ముందు నువ్వు పవిత్రపరచబడాలి, ముందు నువ్వు కడగబడాలి, నువ్వు శుద్ధీకరించబడాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడబడతారని చెప్పి దేవుని వాక్యం తెలియబడుతుంది.
కాబట్టి నువ్వు శుద్ధీకరించబడాలి, కడగబడాలి. కడగబడిన అనుభవం నీలో ఉందా? నువ్వు కడగబడ్డావా? నీ పాపములు కడగబడ్డాయా? నువ్వు పవిత్రపరచబడ్డావా? యేసయ్య రక్తము చేత మనము కడగబడాలి. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రునిగా చేస్తుందని చెప్పి ఇక్కడ వాక్య భాగము సెలవిస్తుంది. అంతేకాదు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే గనక అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ పేతురు గారు అంటున్నారు, మీరు యేసయ్య రక్తము చేత విమోచింపబడ్డారు. ఆ రక్తం ఎలాంటిది అంటే నిర్దోషమైనది, నిష్కలంకమైనది. ఆ క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి సంఘము విమోచింపబడిన సంఘముగా కనబడుతుంది. సంఘము కడగబడిన సంఘముగా కనబడుతుంది. ఈనాడు నువ్వు సంఘ బిడ్డగా, నువ్వు సంఘములో నువ్వు ఉండాలంటే, సంఘముగా నువ్వు పిలువబడాలంటే నువ్వు కడగబడిన అనుభవము, క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన అనుభవం నువ్వు కలిగి ఉండాలి. ఈనాడు ప్రతి బిడ్డలు కూడా కడగబడిన అనుభవంలోకి రావాలి. దేవుని బిడ్డలు విమోచింపబడాలి. ఆయన రక్తము చేత విమోచింపబడాలి. ఆయన రక్తము అమూల్యమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది, ఏ పాపము లేనిది. గొర్రెలు మేకల రక్తము చేత పాపములకు శుద్ధీకరణ వస్తుందని అందరూ తలుస్తూ ఉన్నారు. అంతకంటే అమూల్యమైన రక్తము, పరలోక సంబంధమైన దేవుని కుమారుని రక్తము చేత ప్రతి మనుష్యునికి ప్రతి పాపము నుంచి కూడా విమోచన కలుగుతుంది, పవిత్రత కలుగుతుంది. కాబట్టి ఆ పవిత్రమైన రక్తము చేత నువ్వు కడగబడిన అనుభవంలోకి వస్తే గనక నీవు దేవుని రాకడలు నువ్వు ఎత్తబడతావు. నువ్వు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మములు గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. ఇక్కడ తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు అంటున్నారు. ఎక్కడ ఉదుక్కోవాలి అంటే యేసయ్య రక్తము చేత తమ వస్త్రములను ఉదుక్కున్నవారు ధన్యులు అని చెప్పి తెలియజేయబడుతుంది. జీవవృక్ష హక్కు గలవారు, జీవవృక్షమునకు ఆ కొమ్ములు గుండా పట్టణంలో ప్రవేశించడానికి, నూతన యెరూషలేము పట్టణంలోకి, పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి ఉదుకుకుని వారు, కడగబడిన వారు ధన్యులు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి కడగబడిన అనుభవం నీకు కావాలి, పవిత్రపరిచిన అనుభవం నీకు కావాలి. ఆ అనుభవంలోకి నీవు ప్రవేశించుదువుగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం ప్రతి ఒక్కరిని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి నైనా. మీ రక్తము చేత ప్రభువనైనా ఆయా కడిగినైనా బిడ్డల్ని ప్రభువనైనా ఆయా జీవవృక్షమునకు హక్కు గలవారవడానికి మీ కృప దయచేయమని కోరుకొనుచు ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.